హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రమైనటువంటి అశ్వారావుపేట పట్టణంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తే అశ్వారావుపేట ప్రజలకి ఈ దుబ్బ రోడ్లు, గోతుల రోడ్లు తప్ప మంచి రోడ్లు కూడా కనీసం అవకాశాలు లేవు. కనీస సౌకర్యమైనటువంటి రోడ్లను పట్టించుకోవడంలో అది ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజల యొక్క సమస్యలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అశ్వారావుపేట పట్టణం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఈ దుబ్బ రోడ్లు, గోతుల రోడ్లే ప్రజలకి కనిపిస్తామని తప్ప మెరుగైన సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే చూడండి, ఈ గోతులు దాదాపుగా ఇటు భద్రాచలం రోడ్డు కానీ, ఇటు జంగారెడ్డి రోడ్డు కానీ, అదేవిధంగా ఖమ్మం రోడ్డు కానీ రోడ్డు నిండా మొత్తం కూడా గుంతలమయం అయిపోతున్న పరిస్థితి ఉంది. ఈ గోతుల్లో నుంచే వాహనదారులు వెళ్ళలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక బండ్లు, వాహనాలు కూడా రిపేర్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే ఈ గుంటలు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా ఇటువంటి వాటిని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ప్రజలకి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మన రోడ్లు ఏ రకంగా నేనున్నప్పుడు ఎట్లా ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి. అప్పుడు రేత్రి పూట కానీ ఈ రోడ్లో హైవేలో వెళ్ళడానికి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. 2 వీలర్స్ వెహికల్స్లో కానీ, కార్లలో కానీ పెద్ద పెద్ద గోతులు హైవేలో ఉన్నాయి. కనీసం ఆ గోతులు పూడ్చే నాదుడుగా ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవట్లేదు. మరి నాయకులు ఏ రకంగా మరి ప్రజలు ఏడ్తేనే గెలిచారు, కానీ ప్రజలకి ఇబ్బంది ఈ 9 నెలలలో కనపడుతుంది. కాబట్టి మరి మీరు కూడా ఆలోచించుకోవాలి, ప్రజానాయకులు, ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలా, ఇక్కడున్న మంత్రులు కూడా ఆలోచించుకోవాలా ఏ రకంగా ఉందో. మరి ఈ రకంగా ఇప్పటికి మరి సెంట్రల్ లైటింగ్ తెచ్చి కూడా ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇంతవరకు మరి దాన్ని అయోమయం ఏమీ లేకుండా పట్టించుకోకుండా ఉన్నారు రాజకీయ నాయకులు. మరి అది ఆ రకంగా ఇక్కడ మీరు ఇదే ఊళ్ళలో ఉన్నారు. ప్రెస్ మీట్ అందరూ, ప్రెస్ వాళ్ళు అందరూ, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, అన్ని రకాలుగా ఈ అశ్వారావుపేట హెడ్ క్వార్టర్లో ఉంది. కానీ ఈ అశ్వారావుపేట హెడ్ క్వార్టర్ ఇప్పుడు ఏ రకంగా ఉన్నది మీరే తెలుసుకోవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఏమండోయ్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, మన తెలంగాణ రాష్ట్రం. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏలుతున్న తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం. ప్రజా పాలనతో విరాజిల్లుతున్న అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం చూస్తున్నారుగా. విరాజిల్లడం అంటే దుబ్బ రోడ్లు, గతుకుల రోడ్లు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తామని హామీ ఇచ్చింది. 7వ గ్యారెంటీ సంగతి దేవుడెరుగు గాని నిత్యం అశ్వారావుపేట ప్రజలతో దుబ్బను మింగుస్తున్న ప్రభుత్వాలుగా అదే ప్రజాపాలనగా చెప్పుకోవచ్చని ప్రజలు పుంకాలుగా చర్చించుకుంటున్నారు. గోతుల రోడ్లలో వెళ్లలేక అనారోగ్యాల పాలై, వాహనాలు రిపేర్ షెడ్ల పాలై అనేక ఇబ్బందులు పడుతున్న అశ్వారావుపేట ప్రజల గోస ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిని, కడుపు కాలేవాడికి కాస్త గంజినీళ్లు పోస్తే బతుకుతాడు కానీ ఎప్పటికో నేను బిర్యానీ తినిపిస్తా అంటే ఉపయోగం ఏముందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని కలలు కన్నా ఓట్లు వేసిన ప్రజలకు అశ్వారావుపేట పట్టణంలో ఇటువంటి రోడ్లను
బహుమానంగా ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. సుందరమైన అశోరపేట నిర్మిస్తామని ప్రగల్భాలు పలకటమే తప్ప ఆచరణలో అభివృద్ధి అనేది శూన్యంగా కనపడుతుందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అశోరపేట రోడ్లపై ప్రయాణించాలంటే అంతంత దుమ్మును మింగేస్తూ అనారోగ్యాల పాలవుతూ బతుకులు మసకబారిపోతున్నాయని ప్రజలు బాధపడుతున్నారు. మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతికేనా సందులలో పందుల వలె, నిజం సుమి నిజం సుమి నీవన్నది నిజం సుమి, మనమంతా బానిసలం గానుగులం పీనుగులం, వెనుకదగా ముందుదగా కుడి ఎడమల దగా దగా అని శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం గుర్తొస్తుంది మన అశోరపేట రోడ్లను చూస్తుంటే. పేరుకే నియోజకవర్గ కేంద్రం అశోరపేట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి అశోరపేట ప్రజలకు మెరుగైన కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మెరుగైన రోడ్ల సౌకర్యం కల్పిస్తారో లేదో వేచి చూడాల్సిందే.